అది పస్కా పండుగ సమయం. యెరూషలేము నగరం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఆ సమయంలో లోక రక్షకుడైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఒలీవల కొండ సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఆయన తన శిష్యులను పిలిచి ఒక విశేషమైన ఆజ్ఞను ఇచ్చారు. శిష్యులారా, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఇదివరకెన్నడూ ఏ మనుష్యుడు ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి ఉంటుంది. దానిని విప్పి నా యొద్దకు తీసుకురండి. ప్రభువు ఆజ్ఞను అనుసరించి శిష్యులు ఆ గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను చూసి దాని కట్లు విప్పి ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తీసుకుని వెళ్లారు. శిష్యులు ఆ గాడిద పిల్లను సంతోషంగా యేసు ప్రభువు వద్దకు తీసుకువచ్చారు. ఇది ఇట్లుండగా మరోవైపు యెరూషలేము వీధుల్లో ప్రజలు తమ రక్షకుడిని ఆహ్వానించడానికి ఉత్సాహంతో ఖర్జూరపు మట్టలను సేకరించే పనిలో పడ్డారు. వారు ఒకరినొకరు పిలుచుకుంటూ ఆ పవిత్ర కార్యానికి సిద్ధమయ్యారు. శిష్యులు గాడిద పిల్లను తెచ్చి దానిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు ప్రభువు దానిపై ఆసీనుడైనాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిన్నపిల్లల ఆనందానికి అవధులు లేవు. వారు తమ చిట్టి చేతులతో మట్టలను సిద్ధం చేసుకుని పరవశంతో రక్షకుడికి స్వాగతం పలికారు. ఆ గుంపులో ఉన్న ఒక సామాన్య వ్యక్తి ఈ అద్భుత దృశ్యాన్ని కుతూహలంతో గమనించాడు. ఆయనెవరో తెలుసుకోవాలనే ఆరాటంతో పరుగున వెళ్లి తన దగ్గర ఉన్న మేలైన వస్త్రాలను తీసుకువచ్చాడు. యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశిస్తుండగా ప్రజలు జయధ్వానాలు చేస్తూ ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికారు. భక్తితో తమ వస్త్రాలను దారి పొడుగునా పరుస్తూ హోసన్నా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి హోసన్నా అని రాజోచితమైన గౌరవాన్ని అందించారు. అక్కడ ఉన్న కొందరు ఈ కోలాహలాన్ని చూసి ఆశ్చర్యంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. చూడండి, లోకమంతా అతని వెంట వెళ్తోంది. మనం ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చుంటే మన అధికారం మంట గలిసిపోతుంది. అప్పుడు ఆ అపరిచిత వ్యక్తి పరుగున వచ్చి తన వస్త్రాలను ప్రభువు నడిచే దారిలో పరిచాడు. అసలు ఈ నజరేని ఇప్పుడే అడ్డుకోపోతే పరిస్థితి మన చేతులు దాటిపోతుంది. ఏదో ఒకటి చేయాల్సిందే. యేసు ప్రభువు అతని వైపు కరుణతో చూస్తూ ముందుకు సాగారు. చివరగా పిల్లలు, పెద్దలు, శిష్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా రక్షకుడికి హోసన్న జయము, హోసన్న జయము అని కేకులు వేస్తూ స్వాగతం పలికారు. జయధ్వానాల మధ్య సాగుతున్న యేసు ప్రభువు కొండపై నుండి యెరూషలేము నగరాన్ని చూడగానే ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండాయి. చుట్టూ ఉన్న జనం సంతోషంతో కేకలు వేస్తుంటే ఆ పట్టణపు రాబోయే వినాశనాన్ని తలచుకుని ఆయన హృదయం ద్రవించిపోయింది. ఈ జయోత్సవం కేవలం ఒక ఊరేగింపు కాదు, ఇది లోక రక్షకుడు పాపంపై సాధించబోయే విజయానికి నాంది. ఆ అపరిచిత వ్యక్తి వలె మనం కూడా మన గర్వాన్ని ఆయన పాదాల చెంతపరిచినప్పుడు ఆయన మన హృదయాలలోకి ప్రవేశిస్తారు. దేవుడు ఆడంబరాలను కాదు, మనలోని దీనత్వాన్ని మరియు వినయపూర్వకమైన హృదయాన్ని ప్రేమిస్తాడు.